వీసా ప్రాసెస్ అమ్మాయి గురించి మాట్లాడిన తర్వాతకి అమ్మాయి టాపిక్లో ఆమెతో మాట్లాడితే నాతో సరిగ్గా ఉండడు ఇంకా అని చెప్పేసి చెప్పినాడు. కాలేజ్ మేట్స్తోని మ్యూచువల్స్ ద్వారా నెంబర్ కనుక్కొని మాట్లాడుకున్నాం, దానికి మించి ఇంకేం లేదు. అడుగు, నేను ఏడు ఆడలేను. మిస్ అయినా సారీ, వై యు ఆర్ గిల్టిఫైయింగ్ అనాలా? వాళ్ళతోనా? సారీ దానికి. నువ్వు సారీ అట్లా నేను రాలేదురా నాయనా. నీ ఫేవరెట్ కోరిక కూడా తీర్చేసిన. ఇంకేముంది అయితే? మంచిగా మాట్లాడొచ్చు కదా మా అమ్మ. బ్లాస్ట్ అయిపోతుంది గాయ్, సూపర్ ఉంది నాకైతే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ వంశీ గారు ముచ్చట్లు. వెల్కమ్ బ్యాక్ గైస్. వీడియో ఏంటంటే మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు, ప్రీవియస్ వీడియోలలో జరిగిన టాపిక్ అంతా మీరు ఆల్రెడీ చూసినారు, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నేను 7 days ఇంటికి వెళ్ళిన, అండ్ వంశీ కూడా షూట్ పని మీద వెళ్ళిండు. రాక నిన్న వచ్చినాడు, నిన్న మిడ్-నైట్. అక్కడ నిద్ర లేదు, ఫుడ్ సరిగ్గా లేదు, పనులు అవ్వట్లేదు, అది ఇది అని చెప్పేసి చెప్పినాడు. అంటే మేము సరిగ్గా మాట్లాడుకున్నా, వాడు సరిగ్గా మాట్లాడుకోలేదు కాబట్టి డౌట్ వచ్చి నీకెట్లా తెలుసు? మేము సరిగ్గా మాట్లాడుకోం కానీ డైలీ వాడు ఏం చేస్తాడో నాకు చెప్తాడు, దానికి నేను హా అన్నట్టు రెస్పాండ్ అవుతాను. నాకు ఒక డౌట్, సరిగ్గా మాట్లాడుకోలేదు అంటుంది కానీ చెప్తాడు అంటే. అవును, చేసిన పని చెప్పకపోయినందుకే ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు కానీ క్లోజ్ లేదు. అండ్ ఇంకా వాడు ఏమనుకుంటున్నాడో, దాని తర్వాత వీడియోస్ చేద్దామని అనుకుంటుండా లేదా, అండ్ నాతో సరిగ్గా మాట్లాడాలి అని అనుకుంటుండా లేదా అనేది నాకు క్లారిటీగా తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే, శ్రీప్రభతో ఆల్రెడీ చెప్పిండు కదా, అమ్మాయితో మాట్లాడిన తర్వాతకి నేను సరిగ్గా ఉండను అని చెప్పేసి నాతో అన్నాడు. అమ్మాయితో మాట్లాడితే ఒక వీసా ప్రాసెస్ అమ్మాయి గురించి మాట్లాడిన తర్వాతకి అమ్మాయి టాపిక్లో ఆమెతో మాట్లాడితే నాతో సరిగ్గా ఉండడు ఇంకా అని చెప్పేసి చెప్పినాడు. అవునా అని చెప్పేసి నేను అప్పటి నుండి నేను సరిగ్గా మాట్లాడడం, ఎందుకు మాట్లాడాడు, ఇప్పుడు జరిగింది చెప్తే తర్వాత మేము మంచిగా ఉండొచ్చు కదా, అట్లా ఉండకుండా నాతో సరిగ్గా ఉండను అని చెప్పిండు. అదే క్వశ్చన్ నాకు వచ్చి ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే, వీడియోస్ చేస్తాడా లేదా, ఎందుకంటే వాడు కష్టపడేది వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడానికి, నేను కష్టపడేది నా ఫ్యామిలీని చూసుకోవడానికి, అండ్ మా ఇద్దరు ఫ్యూచర్ గురించి. అయితే మా ఇద్దరు టాపిక్లో క్లారిటీ రావాలి, అండ్ వీడియోస్ టాపిక్లో క్లారిటీ కావాలి. అండ్ అమ్మాయి టాపిక్లో అంటారా, నేను ఆల్రెడీ మాట్లాడేసిన, అమ్మాయి కూడా ఒప్పుకుంది. జస్ట్ మేము వీసా ప్రాసెస్లో కొంచెం హెల్ప్ చేయడానికి మాట్లాడినా, అది కూడా చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత కాలేజ్ మేట్స్తోని మ్యూచువల్స్ ద్వారా నెంబర్ కనుక్కొని మాట్లాడుకున్నాం, దానికి మించి ఇంకేం లేదు. క్లారిటీ వచ్చింది. క్లారిటీ ఎందుకు అని అంటే, వాడు ఏమన్నాడు, అమ్మాయితో మాట్లాడితే నాతో సరిగ్గా ఉండను అని చెప్పిండు. అదేం ట్విస్టో నాకు తెలియదు. సో అదే టాపిక్ పోయి క్లారిటీగా మాట్లాడదాం రండి. లేవు తిన్నావా? నేను మాట్లాడుతున్నా, నాకు ఆన్సర్ లేదు. మనం పూరే అన్న ఎప్పుడైనా కూడా నేను ఇప్పుడు ముక్కు కలుపుతున్నాను. ఏహే అడుగు, నేను ఏడు ఆడలేను. తింటుంటే పిచ్చి పిచ్చిగా అందరు పిచ్చలే ఏ రూమ్లో ఉండేటోళ్ళు అని చాలా రోజులు అయింది మళ్ళీ ఇట్లా చూడక. ఒక ఫ్రేమ్లో ఇంత తొందర చూస్తాను నేను అస్సలు అనుకోలే. తిన్నావా?
మధ్యాహ్నం పెట్టారు కదా తిన్నాం. మళ్ళీ నేను పోయిన తర్వాత తిన్నావా? లేదు బయటికి వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు తిన్నావా? ఎన్ని రోజులు తిన్నావా? పడుకున్నావా? తిన్నా పడుకోలే. ఏ నిద్ర లేదు, బిజీ షెడ్యూల్. నా మిస్ అయినావా? అయినా చేతియు చెప్పినా కదా అయినా అని. చేతియు ఆ చేతి మంచిగా పట్టుకో. పట్టుకున్న ఫీల్ లేదు నాకు. ఇంకా గట్టిగా ఎప్పుడు ఎట్లా పట్టుకుంటో అట్లా పట్టుకో. మిస్ అయినావా? ఛానల్కి ఇస్తున్నా కదా, మరి నాకు కూడా ఏవేవో గుర్తొస్తున్నాయి, అందుకోసం అని గమ్మున. ఈ చెయ్యి కూడా పట్టుకో. మిస్ అయినావా? ఎంత మిస్ అయినావు? చెప్పినా కదా. చెప్పలేవు నాకు. నీకు మెసేజ్ చేయలే? చెప్పలే. చెప్పను ఇప్పుడు కూడా. ఇప్పుడు చెప్పు. సారీ, నాట్ ఇంట్రెస్ట్. చెప్పే టైం వచ్చినప్పుడు చెప్పాలి. తలా నేను ఏడా చెప్పు. నువ్వు మాట్లాడాను నేను గోకుతా. నేను మాట్లాడి నేను గోకుతా. నాకు గోకకు, నేను గోకుతా. అసలు ఏంది, ఎవరిది, ఏం వీడియో, ఎందుకు వచ్చిర్రు అసలు? నా వీడియో నేను మాట్లాడు. ఏం మాట్లాడాలి? మిస్ అయినావా లేదా? చెప్పినా కదా నీకు ఆల్రెడీ. ఎందుకు గెలుపుతున్నావు మళ్ళీ వచ్చి? గెలుకుతున్నావు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది ఇప్పుడు? ఎందుకు? సారీ, వై యు ఆర్ గిల్టిఫైయింగ్ అనాలా? నా ఇష్టం. అట్లా చెయ్యకు. ఏంది మ్యాటర్ ఏంది? వీడియో మా బాయ్ ఫ్రెండా నీ బాయ్ ఫ్రెండా? మా అన్న మరి గైస్ నా ఇష్టం, నేను గెలుకుతాను, నువ్వే మధ్యలో ఉన్నావు. అమ్మా మీ అన్న నువ్వు ఉంటేనే మాట్లాడతాడు, పైకి రాని వీక్కొని వచ్చి మళ్ళీ నేనే మధ్యలో ఉన్నాను. అయితే క్లారిటీస్ వచ్చిన తర్వాతకి ఏం క్లారిటీ అంటే అమ్మాయితో నేను మాట్లాడిన తర్వాతకి సరే నేనే ఎక్కువ చేసుకున్నా అని చెప్పేసి నాకు అనిపించింది. నీకు సారీ దానికి. నీకు సారీ, టార్చర్ చేసిన మీకు కూడా సారీ. నేను యాటిట్యూడ్ అంటారు, నాకేం చెప్పకు. నాకు సారీ లేదు, అలా చెప్పుకోమని వాళ్ళకి తెలియదు కదా నీ గురించి. అదే తెలియకనే నాయగా ఏం కాదులే, బతికే బరికినావు కానీ మళ్ళా నాకు యాటిట్యూడ్. ఇట్లా పెట్టు, అట్లా కాదు, మొక్కిపించుకోకి ఇట్లా పట్టుకోనన్నా. సారీ, గట్టిగా మాట్లాడు. సరే వద్దు, నాకు వద్దు అని చెప్తున్నా. నీకేమొద్దు? తీసుకున్నాను ఫస్ట్ టైం సారీ చెప్పు. వినిపించట్లే అని ఒకసారి అన్నాను, ఏదో అన్నా ఇంకొకసారి. సారీ. దేనికే ఊకే అని సార్లు చెప్పకు. నువ్వేదో అమ్మో వాళ్ళు ఏదో ఫీల్ అయిపోతారు. చెప్పు. లంగా మీరే మంచోళ్ళు, నేను తప్పే చేసిన. సరే నువ్వు సారీ. నేను కాలేదురా నాయన. ఈడ కూడా మళ్ళీ ఇరికెళ్ళనే కాలేదురా నాయన. మీకు అంత గట్టిగా చెప్పకు. సారీ వద్దు అని చెప్పడం కూడా నేను చెప్పుకుంటా వాళ్ళకి. ఆ టాపిక్లలో నాదే మిస్అండర్స్టాండింగ్ ఉంది, నాదే తప్పు, నేనే ఓవర్గా థింక్ చేసిన, నేనే మాటలు అన్నా. కానీ పడ్డాడు. నువ్వు నేను పిలిచిందే పెద్ద తప్పైంది. నాకు తెలియక నేను అవన్నీ మాట్లాడినా, దానికి పడ్డాడు. సారీ. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయనని మాట ఇచ్చేసిన. ఆయన ఏం చేసుకున్నా కూడా నాకేం అవసరం లేదు అని కూడా చెప్పిన. ఏం చేసుకున్నా కూడా అవసరం లేదంట. ఒక్క నిమిషం. లేవు నేనేం చేయను. నువ్వు బరుకుతున్నావు, ఘాట్లు పడుతున్నాయి, అది అందుకే దూరం ఉంటున్నా. మరి నా కూడా నాకే వచ్చుకున్నది చెప్పిన. దిట్స్ కాల్డ్ తీటా, అందుకే మంచిగా ఉండమని చెప్పేది. చెయ్యి, నువ్వు ఏం చేసినా వాళ్ళకి అది హ్యాపీ. అని జస్ట్ ఇట్లా చేయలేపినా అన్నా కూడా యాటిట్యూడ్ పెరిగిపోయింది. అవ్వ మా నాయనమి చేతితో
వంశీ ఎప్పుడు నా మీద చేయి ఎత్తలేదు, నేనే ఎత్తిన. మళ్ళా కొట్టినా అని చెప్తావేమో. లేదు వంశీ ఎప్పుడు కొట్టడు, అరుస్తాడు. జస్ట్ అరుస్తా అంటే చెప్పడమే అరిచేట్లు ఎక్కువ ఉంటుంది అనమాట. సో టాపిక్ అంతా అయిపోయింది. సో ఇప్పటి నుంచి మేము మంచిగా ఉండాలి అని అనుకో. మీ అబ్బా గోషి కూర చెప్పు, ఏదో చెప్పుకుంటారు నువ్వు చేయడం పెట్టు, అసలు తీయొద్దు. ఇట్లా పెట్టమని ఇది ఏందో ఇది నాకు అర్థం. ప్రేమతో చేయబట్టుకో. నువ్వు అందరికి ఎంత మంచిగా పెట్టు చేతు. ఇట్లా పట్టుకుంటామమ్మా, ఎక్కడ అమ్మ పట్టుకున్నాడు కూడా బాగుంది. సో ఇప్పుడు ఏంటంటే టాపిక్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ శ్రీప్రభతో నువ్వు అన్నట్టు అమ్మాయితో మాట్లాడితే నాతో సరిగ్గా ఉండను అనే మాట ఒకటి చెప్పినావు. మళ్ళీ మనం సరిగ్గా ఉంటామా, మళ్ళీ మనం వీడియోస్ చేస్తామా, నీకు వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఉంది. చేయందుకు అంత గట్టి పట్టుకుంటున్నావు నీకు? అట్టు చూడాలి, నాకు చూస్తున్నాను నీకు నాకేంది ఆల్రెడీ వీడియో కొట్టినా వీడియో కొట్టొచ్చినాం పోయి, నీకే తెలియదు అది. చెప్పలేవు కాబట్టి తెలియదు. నువ్వు ఉంటే చెప్తుండే. అవును బయటికి పోయినావు, అదే ఈమె బయోపిక్ చూడడానికి పోయింది. అంటే రియాలిటీ కదా కాదు అది. నువ్వు నిన్న చూసినావు, అది బయోపిక్ కాదా నీది? కానే కాదు. అరే చెప్పురా, సినిమా చూడు. నేను బయోపిక్ అనకపోతే నా పేరు మార్చుకుంటా. ఇగో నాకు చూసినప్పుడు మౌని గుర్తుకొచ్చింది. మేము చూసినప్పుడు నువ్వే గుర్తొచ్చినావు బాబు. తరిచినవా? నా దాడికి మౌనే గుర్తొస్తుంది, నాకెవడు గుర్తొస్తాడో ఇప్పాడు. ఏమని మొత్తం సైకో, అమ్మాయి సైకో అంట, నేను పోయి చూడాల్సిందే ఇది అని చెప్పి. ఒక అమ్మాయి కాదు, రియాలిటీ చూపించిండు అమ్మాయి. నేనైతే చూడాలి చెప్పింది. ఒక అమ్మాయి పిచ్చిగా ప్రవృత్తే ఎట్టుంటదో అట్లా చూపించిండు. వాడు కోరుకున్నది అడు అయ్యింది. ఇలా ఏం కోరుకోకముందే అని పెట్టయితున్నాయిగా. నేను చాలా కోరుకున్నా కానీ పెట్టయితున్నాయి. ఏం కోరుకున్నా తొందర తీసి కోరికలు తీరుతూనే ఉంది. తీర్చిందంట చెప్పి. నువ్వు ఇప్పుడు ఎందుకు అసలు ఏంది వీడియో ఏంది, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆగు నేను కోరికలు తీర్చినా లేదు చెప్పిస్తా. ఏ కోరికలు తీర్చలేదా చెప్పు. సో గైస్ ఇదంతా గలీజ్ అవుతుంది, నాకు సంబంధం లేదు ఈ టాపిక్ లని. చెప్పు మరి. అవి తీర్చలేదు అనుకుంటుంది. తెలుసు అన్న తీర్చినాదే అన్న, నాకు తెలుసు నువ్వు తీర్చినావు. నీ ఫేవరెట్ కోరిక కూడా తీర్చేసినావు. చెంతకింక చేరా చేరా సిగ్గులెందుకు రావేన్న పంతి పూల లహిరి. బొక్కల పాస్తాకి ఇంత ఓవర్ యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంత గలీజ్ గా తయారయ్యారంటే వీళ్ళు. నేను మిస్ అవుతున్నా వంశీ. నేను ఏం చేయాలి నాకు అర్థమైతలేదు. నేను నా బాధలు నేను పడి వచ్చి రెస్ట్ తీసుకుంటుంటే మీరు ఏంది అసలు? నువ్వు రెస్ట్ తీసుకో, ఆ రెస్ట్ లో నేనే ఉంటాను. క్లారిటీ నా పాపం ఫీల్ అవుతుంది. ఆ పిల్ల వీడియో నేను వారం అయింది పోయి ఏం చేస్తలేను, నా బాధ నేను పడుతున్నాడు షూటింగ్లలో. మీరు ఏంది ఇది పాపం ఈయనే అన్న క్లారిటీ. ఆ పిల్లకి ఎట్లా ఫీల్ అవుతుంది మీకు? ఏం క్లారిటీ ఇవ్వాలి? నువ్వు అందరితో వీడియోలు మనం వీడియోస్ చేస్తామా? ఏం వీడియోస్ చేస్తాం? నేనేం చెప్పాలి? అంటే ప్రాంక్స్, ఏడుపుగొట్టు వీడియోలా లేకుంటే బయట తిరిగే వీడియోలా అదే వచ్చింది నా మైండ్ లో ఒకటి ఉంది. నువ్వు ఫస్ట్ నేను ఒకటి చెప్తా, దయచేసి నీకు వాళ్ళకి ఈ కంటెంట్లు ఇవన్నీ నాకు సంబంధం లేదు. ఆ లొల్లిలు నాతో కాదు. నేను నా వీడియోలు నేను కొట్టుకుంటా ప్రశాంతంగా. ఈమెతో కొడతా, నేను కొట్టుకుంటా. ఓకే ఈ వీడియోలో కొట్టు. ఈమె వీడియోలు కొడతా, నేను మీతో కూడా కొడతా టీంతో అట్లా. ఓకే ఓకే నాకు ఎక్కువ పైసలు కావాలి, నేను రిచ్ అయిపోతాను. సారీ మర్చిపోయాను, నేను రిచ్ కావాలి, నాకు పైసలు ఇంట్లో అప్పులు తీరిపోవాలి. ఒక చేతిలో పట్టుకో. సరే వీడియోస్ మంచిగా చేసుకుందాం. ఇది ఉందా, ఇది ఏదైతే ఉందో ఇది హైలైట్లో ఎక్కువ సౌండ్తో రావాలి నాకు.
మళ్ళీ ఒకసారి వాళ్ళ కోసం. కదా చెప్తా, వాళ్ళ కోసం దగ్గరికి రా. కాదు కాదు సరే సరే వాళ్ళకి చెప్పది. మేము మంచిగా వీడియోస్ చేస్తాం. తీసుకుంటారా? నచ్చేస్తుంది. మేము మంచిగా వీడియోస్ చేసుకుంటాం అండ్ మేము ముందటికి ఇప్పటి నుండి ఎట్లాంటి ఏడుపుగొట్టు వీడియోస్ కాకుండా. నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి తెలుసా. చెప్పు. నేను నాన్న షూటింగ్ వచ్చినాక నీకు చెప్తే నీకు ఆల్రెడీ తెలుసు, దానికి చెప్తే దానికి ఏమైనా తెలుసుకుంటుంది. అది చెప్పు. చాలా చోట్లకి తీసుకోవాలని ఉండే పీకినే మొత్తం ఒక ఫోన్ కాల్. అసలు నాతో చార్మినార్ గాజులు అవి కాని పనిలే కానీ చెప్పినా నాకు అన్న సరే తీసుకొస్తా. నువ్వు ఓవర్ యాక్టింగ్ చేసినావు అనుకో. ఓహో నేను ఉంగబెట్టి గుద్దుతా. నేను ఇప్పటి నుండి చూడు నేను ఎట్టుంటానో నాకు ఏం సంబంధం లేదు. ఎవడు ఎట్టరో నా పని నేను చేసుకుంటా. ఇలానే ఉంటా నీ ముందు క్వాట్గా ఉంటా. ఫోన్ కాదు నా ఆస్తిపత్రాలు తీసుకో మూసుకోని ఉంటా. వెనక అదేదో ఉంటుంది కదా కొంగు పట్టుకొని తిరుగుతారు చూడారు. కొంగు పట్టుకొని తిరుగుతా. ఏదో ఒకటి చీర కట్టుకున్నప్పుడు పట్టుకొని తిరుగుతా. కట్టదులే అప్పుడు. అయిపోయిందా? నాకు ఇష్టం అట్లా ఉండడం. నాకు తెలుసు. అయితే ఇంకేముంది అయితే మంచిగా మాట్లాడొచ్చు కదా మా అమ్మ. ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉండు, అర్థం చేసుకో. దయచేసి నీ కాలు మొక్కుతాను, అది వేరే ఆప్షన్ లేదు. అది నేను ఇట్లనే ఉంటా ఏమైనా కూడా. ఆ సైట్ మన పెడుతున్నావు మొత్తం ఊగుతామేమో మేము. నేను ఎట్లా ఊగుతున్నా నాన్న? నేను స్ట్రైట్గానే ఉన్నా. లేదు అవి లెన్స్ పవర్ అనుకుంటా. హెడ్ కాదు సైట్ అక్కకి మొత్తం ఇంత ఉంది సైట్. బాగానే కడతారు ఇద్దరు. నాకు కూడా సైట్ ఉంది అయితే. మేబీ పవన్ అన్న నిన్న కీస్ చేస్తాను వాళ్ళ నాయన అంటారు. ఏం చెప్పాలో ఏందో ఆయనకి పిలుచుకోపోయింది. గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు పవన్ అన్న అంటది, మళ్ళీ వాళ్ళ ఆయన కీస్ వేసినాడు అంటది. చూస్తే ఆయన గ్రీన్ కలర్ టీ షర్ట్ వేసుకొని నిలబడి. బాగున్నాయి అద్దాలు. థ్యాంక్ యూ. నా సెలెక్షన్ మీద. సరే వీడియో నీ ఛానల్కే ఉంది. వీడియో వా చాలా బాగుంది అంటున్నా. ఎక్సలెంట్ వీడియో, మైండ్ బ్లోయింగ్, క్లారిటీ. సో గైస్ ఏంటి మాట్లాడు వాళ్ళకి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీగాడు ముచ్చట్లు. సో గైస్ యాక్చువల్గా వీళ్ళు కలవడం వీళ్ళకి ఎట్లుందో కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా హ్యాపీగా ఉంది. నీకు? నాకు అసలు మైండ్ అన్బిలీవబుల్. అసలు బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది గాయ్స్. సూపర్ ఉంది నాకైతే. అసలు ఏంటో ఏమవుతుందో నా జీవితం నాకే తెలియట్లేదు గాయ్స్. హ్యాపీ. థ్యాంక్ యూ. వెల్కమ్. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. పెట్టాలా ముందటికి కాళ్ళు? వా వా దీంట్లో కూడా. నాకు ఏం లేదురా బాబు, ఫోన్ మీరు ఏమైనా చేసుకోండి. సో ఆల్రెడీ వీడియో అంతా చెప్పినాం. మళ్ళీ మంచి వీడియోస్ వస్తాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నైనితో ముచ్చట్లు. సారీ వంశీగాడు ముచ్చట్లు.